మనందరికీ దొంగతనం అంటే ఏమిటో తెలుసు అనుకుంటాం. ఒకరి వస్తువును వాళ్ళ అనుమతి లేకుండా తీసుకువేయడం చాలా సింపుల్. కానీ ఒక వస్తువును అసలు తాకకుండానే దొంగతనం చేయడం సాధ్యమా? ఆసక్తికరమైన ప్రశ్న. లేదా కేవలం మాటలతో మోసం చేసి ఒక వస్తువును సంపాదిస్తే అదెలా? అది కూడా దొంగతనమేనా? ఖచ్చితంగా ఈ ప్రశ్నల వెనుకే చాలా లోతైన నీతిశాస్త్రం దాగి ఉంది. సరిగ్గా ఈరోజు మనం బౌద్ధ నీతిశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. అదే అదత్తాదానకమ్మ. అంటే ఇవ్వబడిన దానిని తీసుకోవడం అనే అకుశల కర్మ. అవును, మన దగ్గర ఉన్న ఆధారం బౌద్ధ నీతికి సంబంధించిన ఒక ప్రాచీన గ్రంథం. ఇది దొంగతనం వెనుక ఉన్న మనస్తత్వంలోకి, దాని సూక్ష్మరూపాల్లోకి మనల్ని తీసుకెళ్తుంది. సరే, ఇక ఈ అన్వేషణ మొదలు పెడదాం. అయితే మొదటగా ఈ కర్మ పూర్తి కావడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని ఈ గ్రంథం చెప్తోంది. అంటే కేవలం ఒక వస్తువును తీసుకుంటే సరిపోదన్నమాట. సరిపోదు. అంటే ఒక చెక్లిస్ట్ లాంటిది ఉందంటారు. ఆ చెక్లిస్ట్లో అన్ని టిక్ అయితేనే అది పూర్తిస్థాయి దొంగతనమవుతుంది. ఏమిటవి? అవును, మొత్తం 5 అంశాలున్నాయి. 5 అంశాలా? అవును. మొదటిదేంటంటే ఆ వస్తువు వేరొకరి సొంతమై ఉండాలి. అంటే దానికొక యజమాని ఉండాలి. సరే. ఇక రెండవది, అది పరులదని తీసుకునే వ్యక్తికి తెలిసి ఉండాలి. ఓకే. అంటే పొరపాటును మన్నదనుకునే తీసుకుంటే అది ఈ కోవలోకి రాదనమాట. నా గొడుగులాగే ఉందని పక్కవాళ్ల గొడుగు తీసుకుంటే దొంగతనం కాదు. ఖచ్చితంగా కాదు. మూడవది, ఇది చాలా ముఖ్యమైంది, దొంగిలించాలనే సంకల్పం. అంటే మనసులో ఆ ఉద్దేశం పుట్టాలి. అవును, స్పష్టంగా పుట్టాలి. నాల్గోది, ఒక వ్యూహాన్ని రచించడం. అంటే దాన్ని ఎలా తీసుకోవాలి అని ఒక ప్రణాళిక వేయడం. ప్లానింగ్. ప్లానింగ్. ఇక చివరగా 5వది, ఆ వస్తువును భౌతికంగా తీసుకోవడం. అంటే యాక్చువల్గా ఆ వస్తువుని కదిలించడం. సరిగ్గా ఈ 5 కలిసినప్పుడే ఆ కర్మ పూర్తవుతుందన్నమాట. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఆధారం ప్రకారం దొంగతనం చేయడానికి ఏకంగా 25 పద్ధతులు ఉన్నాయట. అవును. వాటిలో కొన్ని వింటుంటే ఈనాటి ఆన్లైన్ స్కామ్లు, బిజినెస్ ఫ్రాడ్లు గుర్తొస్తాయి. అంటే మోసం చేసే పద్ధతులు వేల సంవత్సరాలుగా పెద్దగా మారలేదనే అనిపిస్తోంది. నిజమే. ఆ పద్ధతులను 5 విభాగాలుగా విభజించారు. వాటిని పంచకాయ అంటారు. పంచకాయ. మనం అన్నిటినీ ఒక జాబితాలా కాకుండా కొన్ని ఆశ్చర్యకరమైన ఉదాహరణల ద్వారా అర్థం చేసుకుందాం. కొన్ని దొంగతనాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక వస్తువును మోయడంలో సహాయం చేస్తూ దాన్ని దొంగిలించాలనే ఉద్దేశంతో తల మీది నుండి భుజానికి మార్చిన క్షణంలోనే ఆ క్షణంలోనే దొంగతనం పూర్తయినట్లు లెక్క. భలే విచిత్రంగా ఉంది. అంటే ఆ వస్తువు ఇంకా యజమాని దగ్గరే ఉన్నా మనసులో ఉద్దేశం మారి ఒక చిన్న చర్య జరగతానే కర్మ పూర్తయిపోతుందా? అవును. అలాగే జంతువుల విషయంలో ఇంకా విచిత్రంగా ఉంటుంది. చెప్పండి. ఒకరి పశువును దొంగిలించాలనే ఉద్దేశంతో దాని దారి మళ్లిస్తే అది కొత్త దారిలో 2వ అడుగు వేయగానే దొంగతనం జరిగినట్లు లెక్క. 2వ అడుగా? ఎందుకంత నిర్దిష్టంగా చెప్పారు? మొదటి అడుగైతే కాదా? మంచి ప్రశ్న. బహుశా మొదటి అడుగు పొరపాటున జరగవచ్చు. కాళ్ళు జారి అటు వేసిందేమో. అవును, కావచ్చు. కాని 2వ అడుగు వేసిందంటే అది ఉద్దేశపూర్వకంగా ఆ దిశగా వెళుతోందని, దొంగ ఉద్దేశం నెరవేరిందని అర్థం. ఇదంతా ఉద్దేశం ఎలా చర్యగా మారుతుందో చూపిస్తుంది. ఇప్పటిదాకా మనం స్వయంగా చేసే దొంగతనం గురించి మాట్లాడుకున్నాం. కాని చాలాసార్లు అసలు సూత్రధారి తెరవెనికే ఉంటాడు. మరి అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? దాని గురించే సాత్విక పంచకాయ వివరిస్తోంది. అంటే ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు. ఓకే. ఇందులో ఒకరిని దొంగతనం చేయమని ఆదేశించడం ఒక ముఖ్యమైన పద్ధతి. ఇక్కడే ఒక నమ్మశక్యంగాని విషయం ఉంది. ఏమిటది? ఒకరు దొంగతనం చేయమని ఆదేశిస్తే ఆ దొంగతనం 100 సంవత్సరాల తర్వాత జరిగిన. ఒక్క నిమిషం. 100 సంవత్సరాల తర్వాత? అవును, 100 సంవత్సరాల తర్వాత జరిగినా సరే. అదెలా సాధ్యం? అప్పటికీ ఆ ఆదేశం ఇచ్చిన వ్యక్తి బ్రతికే ఉండకపోవచ్చు కదా. అయినా ఫలితం ఎలా దక్కుతుంది? ఇది నమ్మశక్యంగా లేదు. బౌద్ధ కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ అనేది ఉద్దేశం అంటే సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఒకరు మరొకరిని ఒక అక్షల కర్మ చెయ్యమని ప్రేరేపిస్తారో ఆ క్షణంలోనే ఒక శక్తివంతమైన కర్మ పుడుతుంది. ఆ క్షణంలోనేనా? అవును. ఆ చర్య ఎప్పుడు జరిగినా దాని మూలకారణం ఆ ఆదేశమే. కాబట్టి ఫలితం వెంటనే మొదలవుతుంది. మన ఆలోచనలు, మాటలు ఎంత శక్తివంతమైనవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంటే ఒక బాణం విల్లంబు నుండి వదిలినట్టు. అది ఎప్పుడు లక్ష్యాన్ని తాకినా దాన్ని వదిలినవాడిదే బాధ్యత. ఇది చాలా తీవ్రమైన విషయం.
చాలా తీవ్రమైనది. ఇక మోసపూరిత పద్ధతుల గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి కదా. అవును. అవే థేయవహార పంచకాయ. ఇవి పూర్తిగా వంచనకు సంబంధించినవి. తప్పుడు తూనికలు వాడటం, నకిలీ వస్తువులను అసలైనవిగా అమ్మడం. అవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. అవును. అయితే మాటలతో మానసికంగా ఎలా మోసం చేయవచ్చో చెప్పటానికి ఒక వేటగాడి కథ ఉంది. ఆ కథ చాలా బాగుంటుంది అంటారు. దాన్ని వివరిస్తారా? తప్పకుండా. ఒక వేటగాడు ఒక పెద్ద జింకను, ఒక చిన్న జింకను అమ్మకానికి తెస్తాడు. పెద్ద జింక ధర 2 కహవనులు, అంటే అప్పటి నాణెం. చిన్న జింక ధర 1 కహవను. సరే. ఒక మోసగాడొచ్చి 1 కహవను ఇచ్చి చిన్న జింకను కొంటాడు. వేటగాడు కొంచెం దూరం వెళ్ళాక ఆ మోసగాడతన్ని వెనక్కి పిలిచి, ఏం చెబుతాడు? నాకు ఈ చిన్న జింక వద్దు, పెద్ద జింక కావాలి. నేను ఇప్పటికే 1 కహవను ఇచ్చాను కదా, మిగిలిన 1 కహవనుకు బదులుగా ఈ చిన్న జింకను తీసుకో అని అంటాడు. ఓ, అర్థమైంది. 1 కహవను విలువైన చిన్న జింకను మరో కహవనుకు బదులుగా ఇచ్చి 2 కహవనుల విలువైన పెద్ద జింకను తీసుకున్నాడు. సరిగ్గా. వేటగాడికి తను మోసపోయానని వెంటనే అర్థం కాకపోవచ్చు. ఇది మాటల గారడీతో చేసిన స్వచ్ఛమైన మోసం. సరిగ్గా అదే. ఇక్కడ భౌతికంగా ఏదీ దొంగిలించలేదు, బెదిరించలేదు. కేవలం అవతలి వ్యక్తి ఆలోచనను తప్పుదోవ పట్టించి అతనికి తెలియకుండాలే అతని ఆస్తిని తీసుకున్నాడు. ఇది ఈనాటి స్కామ్లకు చాలా దగ్గరగా ఉంది కదా. ఖచ్చితంగా. అలాగే ఇంకో ఆసక్తికరమైన ఉదాహరణ కూడా ఉంది. డబ్బు ఉంటుందనే ఉద్దేశంతో ఒక పెట్టెను దొంగిలిస్తే అందులో నిజంగా డబ్బు ఉంటేనే ఆ కర్మ పూర్తవుతుందట. ఒకవేళ పెట్టె ఖాళీగా ఉంటే కర్మ పూర్తి కాదట. ఇదెందుకు? ఎందుకంటే దొంగతనమనే కర్మ పూర్తి కావడానికి యజమానికి నష్టం జరగాలి. ఓ, అలాగా. పెట్టె ఖాళీగా ఉంటే యజమాని ఏమీ కోల్పోలేదు. దొంగకు దొంగిలించాలనే ఉద్దేశం ఉన్నా ఫలితం శూన్యం కాబట్టి ఆ కర్మ పూర్తిస్థాయికి చేరదు. అయితే ప్రయత్నించినందుకు వేరే ప్రతికూల ఫలితాలు ఉంటాయి కాని. ఉంటాయి, కానీ అది పూర్తి అదత్తాదానకమ్మ అవ్వదు అన్నమాట. అయితే ఈ రకరకాల దొంగతనాలన్నీ ఒకే స్థాయిలో చూడబడతాయా? అంటే ఒక పెన్సిల్ దొంగిలించడం, ఒక వజ్రం దొంగిలించడం ఒకే రకమైన పాపమా? వాటి తీవ్రత ఎలా నిర్ణయించబడుతుంది? లేదు, ఖచ్చితంగా కాదు. కర్మ యొక్క తీవ్రత 2 ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏమిటవి? దొంగిలిస్తే పెద్ద తప్పు. సరే, మరి రెండవ అంశం? అదే యజమాని యొక్క సద్గుణమన్నారు. ఇది చాలా లోతైన విషయంలా అనిపిస్తోంది. అవును, ఇదే చాలా ముఖ్యమైనది. ఒక దుర్మార్గుడి నుండి దొంగిలించడం కంటే ఒక నీతిమంతుడి నుండి దొంగిలించడం చాలా పెద్ద పాపం. ఓ, ఆ క్రమం కూడా స్పష్టంగా వివరించబడింది. ఒక సామాన్య వ్యక్తి నుండి దొంగిలించడం ఒక స్థాయి పాపమైతే, పంచశీలను పాటించే ఒక గృహస్థు నుండి దొంగిలించడం అంతకంటే పెద్ద పాపం. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. అడగండి. ఒక వాదన ప్రకారం చాలా పేదవాడి దగ్గర ఉన్న ఒక్క రొట్టెను దొంగిలించడం, ఒక ధనవంతుడైన సద్గురువు నుండి 1,00,000 రూపాయలు దొంగిలించడం కన్నా ఎక్కువ పాపం అవ్వాలి కదా. ఎందుకంటే పేదవాడికి కలిగే నష్టం, బాధ చాలా ఎక్కువ. అవును. మరి ఈ గ్రంథం సద్గుణానికే ఎందుకెక్కువ ప్రాధాన్యత ఇస్తోంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. భౌతికమైన, సామాజిక న్యాయం ప్రకారం మీరు చెప్పింది 100కి 100 నిజం. పేదవాడికి కలిగే నష్టం తీవ్రమైనది. కానీ ఈ గ్రంథం కర్మ సిద్ధాంతం కోణం నుండి వివరిస్తోంది. ఇది భౌతిక నష్టం కంటే ఆధ్యాత్మిక నష్టం గురించి ఎక్కువ మాట్లాడుతోంది. ఆధ్యాత్మిక నష్టమా? అవును. ఒక సద్గురువు లేదా భిక్షువు అనేవాడు పుణ్యానికి, నీతికి ఒక క్షేత్రం లాంటివాడు. అలాంటి వ్యక్తికి హాని తలపెట్టడమంటే ఒక సారవంతమైన పొలంలో విషం చల్లినట్లు. ఓ, అర్థమైంది. దానివల్ల కలిగే కర్మ ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ దొంగిలించిన వ్యక్తి తన చర్య ద్వారా ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నాడు. అందుకే పాప తీవ్రత పెరుగుతుంది. అంటే ఇది నష్టపోయిన వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కాదు, వారి నైతిక స్థాయి గురించనమాట. క్రమం ఎలా ఉంటుంది? సామాన్య వ్యక్తి కంటే, పంచశీలం పాటించే వ్యక్తి, వారికంటే శ్రామనేరుడు, అంటే శిక్షణలో ఉన్న యువ భిక్షువు. రైట్. అతనికంటే ఉన్నత నియమాలు పాటించే భిక్షువు, అందరికంటే ఉన్నత స్థాయిలో సంఘం అంటే భిక్షువుల సమూహం యొక్క ఆస్తిని దొంగిలించడం మహాపాపంగా పరిగణించబడుతుంది. అంటే ఎవరి నుండి దొంగిలిస్తున్నామో వారి నైతిక స్థాయి పెరిగే కొద్దీ కర్మ యొక్క పాపతీవ్రత కూడా పెరుగుతుంది. సరిగ్గా. మరి ఇంత తీవ్రమైన కర్మ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? దానివల్ల ఏమవుతుంది? ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. అవి 3 స్థాయిల్లో కనిపిస్తాయి. 3 స్థాయిలా? అవును.
మొదటిది ఈ జీవితంలోనే సమాజంలో అవమానాలు, దెబ్బలు, ఈ రోజుల్లో అయితే జైలు శిక్ష వంటివి అనుభవించడం. రెండవది మరణానంతరం ఈ కర్మ ఫలితంగా నరకంలో జన్మించి తీవ్రమైన బాధలు అనుభవించడం, లేదా ఆకలి దప్పులతో నిరంతరం బాధపడే పేత రూపంలో జన్మించడం. అంటే ఒక జన్మలో చేసిన తప్పు మరో జన్మలో మన ఉనికినే నిర్ణయిస్తుందన్నమాట. ఇది చాలా లోతైన విషయం. అవును. ఆ కర్మఫలం తీరిపోయి మళ్లీ మానవ జన్మ ఎత్తితే అప్పుడు కూడా ప్రభావం ఉంటుందా? అప్పుడు కూడా ఆ కర్మ నీడలా వెంటాడుతుంది. అలాంటివారు తీవ్రమైన పేదరికంలో జన్మిస్తారు. అయ్యో! వారికి సంపద అస్సలు నిలవదు. ఎంత కష్టపడి సంపాదించినా లేదా వారసత్వంగా వచ్చినా అది నీటిలా కరిగిపోతోంది. వ్యాపారాలలో నిరంతర వైఫల్యం, సామాజిక తిరస్కరణ వంటివి ఎదుర్కొంటారు. అంటే వారి జీవితం మొత్తం ఒక అసంతృష్టితో గడిచిపోతోందా? అవును. వారి జీవితం నిరంతరం లేని అనే భావనతో గడిచిపోతోంది. ఇది ఒక రకమైన కాస్మిక్ అప్పులాంటిది. ఒక జన్మలో ఇతరుల నుండి తీసుకున్నది మరో జన్మలో మన దగ్గర ఏదీ నిలవకుండా చేస్తుంది. మొత్తానికి మనం తెలుసుకున్నదేమిటంటే, బౌద్ధధర్మం ప్రకారం దొంగతనమనేది కేవలం ఒక భౌతిక చర్య కాదు, అది ఒక మానసిక ప్రక్రియ. ఖచ్చితంగా. దాని వెనుక ఉన్న ఉద్దేశం, ఎంచుకున్న పద్ధతి మరియు ఎవరి నుండి దొంగిలించబడింది అనే అంశాలపై దాని నైతిక తీవ్రత ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ గ్రంథంలో ఇతరుల ఆస్తిని విషంలా చూడాలి అనే హెచ్చరిక చాలా శక్తివంతమైనది. నిజమే. ఇది కేవలం చెయ్యకూడని పనుల జాబితా కాదు, ఇది మన ఆలోచనల శక్తి, ఇతరుల పట్ల మనం చూపించాల్సిన గౌరవం మరియు మన చర్యల యొక్క దీర్ఘకాలిక ప్రభావాల గురించి తెలియజేసే ఒక సంపూర్ణ నైతిక చట్రం. ఇది చట్టపరమైన నిర్వచనాలకు మించి, చాలా మించి, కారణకార్య సంబంధాన్ని చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. ఈ చర్చ మనకొక ఆలోచనను మిగిల్చింది. ఒక దుర్మార్గుడి నుండి దొంగిలించడం కంటే ఒక సద్గురువు నుండి దొంగిలించడం పెద్ద పాపమని ఈ గ్రంథం చెబుతోంది. అవును. ఒక చర్య యొక్క నైతిక బరువు కేవలం ఆ చర్యపైనే కాకుండా అది ఎవరిపై ప్రభావం చూపుతుందనే దానిపై కూడా ఆధారపడి ఉంటే న్యాయంపై మన ఆధునిక అవగాహన ఎలా మారవచ్చు? మంచి ప్రశ్న. ఒక సమాజానికి ఎంతో మేలు చేసే వ్యక్తికి హాని తలపెట్టడాన్ని ఒక నేరస్తుడికి హాని తలపెట్టడంతో సమానంగా చూడవచ్చా? ఇది ఆలోచించాల్సిన విషయం.